హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుష హనీ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. అండ్ నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నైట్ భోగి మంట వేశారనమాట మా నానమ్మ వాళ్ళు. ఆ భోగి మంటలు కాల్చిన నీళ్ళు పోసుకుంటే చాలా మంచిది, ఏదైనా ఉన్నా పోతుంది కీడు అట్లా అని చెప్పేసి వాళ్ళ నమ్మకం అనమాట. సో అందుకనే భోగి మంట దగ్గర అక్కడ సర్వర్లో వాటర్ పోసి అట్లా కాగబెడుతున్నారు వాటర్. అండ్ ఇక్కడ ఎర్లీ మార్నింగ్ 6:30 అరౌండ్ 7 అవుతుంది. కొద్దిసేపు అట్లా కూర్చొని నైట్ భోగి మంట దగ్గర మేము లేవన్నమాట, పడుకుని పోయాము జర్నీ చేసి. ఇంకా ఎర్లీ మార్నింగ్ కొద్దిసేపు అట్లా కూర్చొని రిఫ్రెష్ అవుతున్నాం అనమాట. మన నుంచి చూడండి, కెమెరా పెడితే చాలు హాయ్ అని చెప్పేస్తుంది. ఇంకా కొద్దిసేపు అలా కూర్చొని ఇంకా ముగ్గు అయితే స్టార్ట్ చేసామన్నమాట. నేను ముగ్గు స్టార్ట్ చేయంగానే మా హనీ లేచి మమ్మీ నేను కూడా వేస్తా అని చెప్పేసి నాకు పోటీకి వస్తుంది. సో సరే ఇద్దురా అని చెప్పేసి ఇంకా ఇస్తే సరే అని చెప్పేసి ఇద్దరం కలిసి ఇక్కడ ముగ్గేస్తున్నాము. దీన్ని ఒక్కటే ఇద్దామని చూస్తే మా పిల్లలు చూడండి కింద పోసి మీద పోసి అసలు ఘోరంగా చేసిరు అనమాట. అట్లా ఉంటుంది అనమాట మా హనీతోటి. అండ్ ఇక్కడ ఏంటంటే ఇంకా ముగ్గు అయిపోలేదనమాట, సైడ్ బోర్డర్స్ ఇంకేం వేయలేదు. ఇంకా మా నాన్నమ్మ నేను గొబ్బెమ్మలు పెట్టేసి వెళ్ళిపోతా, మీరు ముగ్గు వేసుకొని రండమ్మా అని చెప్పేసి పెట్టేసి వెళ్ళిపోతుంది. మా నాన్నమ్మ అంటే మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ అనమాట. సో ఇప్పుడు పండగకి వచ్చింది అక్కడికే. సో మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ ఇంటికి పండగకి వచ్చామన్నమాట. సో ఇంకా ఇక్కడ గురుగులు అంటారంట. సో నానమ్మ వాళ్ళు గురుగులు అంటున్నారు, కానీ నాకు అవి గొబ్బెమ్మలనే తెలుసు. ఇంకా అవి రెడీ చేసి పెట్టేస్తుంది అనమాట. ఇక్కడ విడిపులు రాకపోతే ఇక్కడ దండ కట్టి వస్తే ఇంకా అవే తీసి వేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ అందరికీ హ్యాపీ భోగి వన్స్ అగైన్. అండ్ ఇక్కడ మనీష్కకి ఫోటో దించుతా మమ్మీ వెళ్ళి అక్కడ కూర్చో అంటే అక్కడ కూర్చోడానికి ఏం లేదని చెప్పేసి ముగ్గు పక్కన వెళ్ళి అంత దూరంలో వెళ్ళి కూర్చుందనమాట. ముగ్గు దగ్గర కూర్చోమంటే అక్కడికి వెళ్ళి కూర్చుంటుంది. అట్లుంటుంది నిష్కతోటి. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా టెంపుల్కి అయితే బయలుదేరిపోయాం అనమాట. టెంపుల్కి ఇంకా పక్కనే శివాలయం ఉంటుంది అనమాట. సో ఇంకా మేము ఫ్రెష్ అప్ అయిపోయి శివాలయానికి అయితే వచ్చేసినాం అనమాట. మా హనీకి టెంపుల్స్ అన్నా పూజలు అన్నా చాలా ఇష్టం అనమాట. ఇక నేను మా వారు ఫోటో దించుతున్నా ఇటు చూడు అని అంటే ఫోటో దించుతున్నారేమో అని చెప్పేసి చూస్తున్నా, కానీ ఆయన వీడియో తీస్తున్నారని చెప్తున్నాడు. అట్లుంటుంది అనమాట. ఇంకా నేను వీడియో తీస్తున్నానని చెప్పేసి ఇంకా నేను చూడకుండా ఫాస్ట్గా ఇంకా నా పూజ నేను చేసేసుకుంటున్నాను అనమాట. మా హనీ నాకు ఇంట్లో ఎవరైనా పోటీకి వస్తున్నారంటే మా హనీయే. నేను ఏది చేస్తే అది చేస్తా అంటుంది. సో ఇక నేను పసుపు కుంకుమ వేస్తుంటే శివయ్యకి మమ్మీ నేను కూడా వేస్తాను అని చెప్పేసి తీసుకొని వేస్తుంది అనమాట. ఇంకా తనతోనే కొబ్బరికాయ కొట్టించామన్నమాట. సో ఇంటికి పెద్దది కదా, మా హస్బెండ్ హనీతో ఇంకా మా హనీయే కొడుతుంది కొబ్బరికాయ కొట్టేసి. ఇంకా చాలా బాగా వదిలిందని చెప్తున్నా. ఇక్కడ హనీ బాగా కొట్టింది కొబ్బరికాయ. ఒక్క దెబ్బకే పగిలింది అనమాట కొబ్బరికాయ. అంత బాగా కొట్టింది, మంచిగా అనిపించింది. ఇంకా ఆ టెంపుల్లో ఉన్న దేవుళ్ళకి అన్నిటికీ ఇట్లా ప్రదక్షిణాలు చేసుకొని ఇంకా ఇంటికి అయితే వచ్చేసినాం అనమాట. ఇంకా దర్శనం అయితే చేసేసుకొని ఇంకా ఇంటికి అయితే బయలుదేరిపోయామన్నమాట. సో ఇంటికి వెళ్ళేసి కొద్దిసేపు టెంపుల్ చూడండి, ఇక్కడ ఎన్ని టెంపుల్స్ ఉన్నాయంటే అన్ని టెంపుల్స్ ఉన్నాయి. అసలు చాలా టెంపుల్స్ ఉన్నాయి. టెంపుల్ చాలా బాగుంది. అండ్ ఇంకా ఇప్పుడైతే ఇంటికి అయితే వచ్చేసాను అనమాట. ఇంటికి వచ్చేసి కొద్దిసేపు అట్లా కూర్చొని రిఫ్రెష్ అయ్యి అండ్ ఇంకా మా పిల్లలు చూడండి ఏం చేస్తున్నారో. వీళ్ళకి ఎక్కడికి పోయినా సరే ఉయ్యాలైతే కంపల్సరీ అనమాట. వచ్చి అలా కూర్చున్న కథం నీ మమ్మీ ఉయ్యాల ఊగుతా అని చెప్పేసి ఆ ఉయ్యాల తీసుకొని అట్లా ఊగుతున్నారు అనమాట. సో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఒక ఉయ్యాల ఉండాలి, ఇక్కడికి వచ్చినా ఒక ఉయ్యాల ఉండాలి, అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఆ ఉయ్యాల ఉండాలి. అది మాత్రం మ్యాండేటరీ మా పిల్లలకి. అట్లా ఉంటుంది. మీ పిల్లలు కూడా ఇంతేనా? కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఉయ్యాలు ఊగుతూ కొద్దిసేపు అట్లా పిల్లలతో అట్లా టైం స్పెండ్ చేసి ఇంకా అందరితో కలిసి మళ్ళీ పండుగ చేసుకున్నాం అనమాట. హ్యాపీ భోగి పండుగ శుభాకాంక్షలు.
అందరూ హ్యాపీగా భోగి పండుగ సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హ్యాపీ భోగి చెప్పు. ఏమనాలి? హ్యాపీ భోగి శుభాకాంక్షలు అని సరే హాయ్ చెప్పు ఒకసారి. హాయ్ గట్టిగా హాయ్. హ్యాపీ భోగి శుభాకాంక్షలు అని చెప్పు. భోగి శుభాకాంక్షలు. భోగి శుభాకాంక్షలు తల్లి. అర్జున్ భోగి శుభాకాంక్షలు చెప్పు. భోగి శుభాకాంక్షలు. నాకు ఒక థ్యాంక్ యూ అక్క. గట్ నుంచి నేను గాలంటా ఒక ఫోటో దింపు ఈరోజు. అది నువ్వు వేసినావు కైట్ ఇది చూసి ఒకసారి వెనుకకు ఎగిరే 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 అన్నది అంత దూరం పోయింది. నువ్వేం నీళ్ళు ఉంటుంది ఏందిరా కైట్ కైట్ అనిషు హనీ అక్క ఇప్పుడు చూడ ఎన్ని కైట్లు పోతుంది దాంతోట అమ్మ. ఇక్కడ మా హనీష్ గారు ఏడుస్తున్నాడని చెప్పేసి ఇంకా డాగ్స్ అంటే ఇష్టం అని చెప్పేసి మా బాబాయ్ పక్కన వాళ్ళ డాగ్స్ని పిలిచిండనమాట. వాటి పేరు చార్లీ అండ్ స్నూపీ అంట. మా బాబాయ్కి ఎంత అలవాటు అయినాయి అంటే చార్లీ అనగానే ఊరుకొస్తున్నాయి. అవి మస్తు అలవాటు అయిపోయినాయి. సో నాకన్నా భయం వేస్తుంది అవి ఏడ కరుస్తాయి అని. మా నిషిగాడైతే ఇంత కూడా అసలు కదిలేదు తగ్గేదలే అంటుంది. అట్లా కూర్చొని అట్లా మా బాబాయ్ ఆడిపిస్తూ ఉంటే చూస్తూ ఉంది వాటిని. షేగండి ఇస్తుంది వాటిని దువ్వు అని అంటుండ అనమాట. అట్లా పట్టుకో ఏం కాదు అని అంటుంటే ఏకంగా నోట్లోనే పెడుతుంది చూడొచ్చి. అట్లా ఉంటుంది మనిషికతోటి. ఇంత కూడా భయపడట్లే వాటి. అవి ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. మా బాబాయ్ వాటిని ఇంకా ఊకే ఏడుస్తుంది చికాకు చేస్తుంది అని చెప్పేసి ఇంకా వాటిని పిలిచి మంచిగా ఆడిపిస్తూ ఉండు మనీష్కని. ఇంకా అట్లా కూర్చొని కొద్దిసేపు మనీష్కతో ఆడుతుండగానే మా బాబాయ్కి కాల్ వచ్చిందనమాట షోరూమ్ నుంచి. అదేంటి అంటే టీవీ ఈరోజు డెలివరీ అవుతుంది అని చెప్పేసి ఇంకా దానికోసం అందరం వెయిట్ చేస్తూ ఉన్నాము. చూస్తుండగానే టీవీ వాళ్ళు యాక్చువల్లీ 4 days ఏమో చెప్పారంట. బట్ ఇక్కడ బుక్ చేసిన నెక్స్ట్ డేనే భోగి ముందు రోజు బుక్ చేశారు. భోగి ఈరోజు డెలివరీ అయిందనమాట. అదే చెప్తున్నాడు మా బాబాయ్ ఇక్కడ. జస్ట్ అది నో ప్రమోషన్ ఏం కాదు. ఇది ఓన్లీ మా టీవీ కాబట్టి ఇది మెమరీస్ కోసం. కాదు ఎన్ని డేస్ అని చెప్పారు బాబాయ్? 4 days నెక్స్ట్ డే వచ్చింది. నైట్ బుక్ చేసిన ఎర్లీ మార్నింగ్ అమ్మట వచ్చేసింది కాల్ చేసి. భోగి రోజు రావాలని వచ్చేసింది. అందుకనే దీన్ని హ్యాపీ భోగి అంటారు. దీన్నే హ్యాపీ భోగి అంటారు. అందుకనే ఈ రోజు వచ్చింది కాబట్టి హ్యాపీ భోగి అని మేము అనుకుంటున్నాం. బాబాయ్ వేసి వెళ్ళిపోతుంది కొత్త టీవీ వచ్చేసి హ్యాపీ భోగి కావాలంటే సోనీ టీవీ కావాలి. LG 55 inches సోనీ. దీని కాస్ట్ వచ్చేసి ఎంత పడింది? 55. ఆఫర్లో 55. ఆఫర్లో యాక్చువల్ అయితే 70,000. ఇప్పుడు ఆఫర్ ఉంది కాబట్టి భోగి ఆఫర్ ఉంది కాబట్టి 55 inches 50,000. ఇన్స్టాలేషన్ ఎప్పుడు చేస్తాడు మరి? నువ్వు ఉన్నప్పుడు చేస్తే బాగుంటుంది. అవును వాళ్ళు ఇప్పుడు ఫోన్ చేస్తే జస్ట్ డెలివరీ అయిపోయింది. ఇప్పుడు బాగుంది. ఫిట్టింగ్ చేసే వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఎప్పుడు వస్తారు? దాని తలకాయ పట్టుకొని ఏం చేస్తున్నావు నిషు? సరే ఊకోను. అయ్యో జో కొడుతున్నావా? జో కొట్టు. దాని తలకాయ పట్టి విసుకుతుంది. ఏందని అడుగుతుంది నిషు.
అండ్ ఇక్కడ తినేసి ఇంకా టీవీ ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా ఇన్స్టాలేషన్ అయిపోయినాక మేము ఇంకా అది ఇంకా వర్క్ జరుగుతూనే ఉంది ఇంట్లో. సో ఇంకా ఇంట్లో వర్క్ జరుగుతుంది కదా అని చెప్పేసి మేము బయట ఇది స్టవ్ పెట్టేసి అరిసెలకైతే పాకం పట్టేసినాం అనమాట. ముందు రోజు ఏం చేయలేదు, నేను వచ్చాక నాన్నమ్మ అన్నీ చేద్దామని చెప్పేసి అన్నీ పట్టించి పెట్టింది. ఇంకా నేను వెళ్ళాక ఇంకా అన్నీ స్టార్ట్ చేసినాం అనమాట. పక్కన ఆంటీతోటి పాకం పట్టించింది. సో ఇంకా అది కలపడం గట్టిగా ఉంటుంది కాబట్టి మా బాబాయ్ నా వల్ల కాదని చెప్పేసి మా బాబాయ్ తీసుకొని ఇట్లా మంచిగా కలుపుతూ ఉన్నాడు అనమాట. ఒకవేళ మీకు పాకం జోరుగా అయింది అంటే గోధుమ పిండి కలిపేసుకోండి, ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. టేస్ట్ కూడా పెద్దగా ఏం మారదు, అంతే టేస్ట్ ఉంటుంది. సో ఆ టిప్, ఇది ఒక మంచి టిప్. మాకు పాకం కొంచెము లూజ్ అయింది, సో మేము గోధుమ పిండి కలుపుకున్నాం అనమాట. ఇక మా బాబాయ్ కామెడీ చేస్తున్నాడు అనమాట, తిప్పమ్మ తిప్పమ్మ అని. అదే ఇక్కడ కామెడీ. ఇంకా అందరం ఇంకా కూర్చొని ఇద్దరమే, నేను మా బాబాయ్ కూర్చొని, మా బాబాయ్ తీసిండు, నేను ఇంకా సప్ప తీసేసిన అనమాట. ఇది వాళ్ళ వ్లాగ్ అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అనుష హనీ వ్లాగ్స్. ఉంటాం వల్ల బాయ్.